చెప్పమ్మమ్మా. నీకు రోజ్ గార్డెన్ కావాలా, సైన్స్ కావాలా, చిల్డ్రన్ ప్లే ఏరియా కావాలా చెప్పు. నాకు రోజ్ గార్డెన్ వద్దు, సైన్స్ అస్సలుకి వద్దు, మనం చిల్డ్రన్ ప్లే ఏరియాకి వెళ్దాం. పదండి పదండి. వా ఎంత బాగుందో. కమలా ఇక్కడ రా. ఏమైందండి? ఎంత అందంగా ఉంది. ఎంత బాగుంది అక్క. అక్క చూడు ఎన్ని అందాలు ఉన్నాయో. చాలా బాగుంది కదా. సరే పదండి, ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం రండి. అన్ని బాగున్నాయి. దారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది, సారీ. పద వెళ్దాం. చాలా అందంగా ఉంటుంది బాగుంది. ఇంత అందమైన ప్రదేశము చూస్తుంటే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. సరే ఉండిపోదామా? నిజమా? అవునా? చూడాలంటే ఎట్లా నడవడం నా చేత కాదు. సరే కూర్చోండి. రండి రండి రండి. రండి రండి రండి. హాయ్ హలో రండి రండి కూర్చోండి. ఏమి తినలేదు. ఆకలి లేదా? అయినా కానీ ఇంట్లో అలవాటు అయ్యి ఇక్కడ తినడానికి కూడా కష్టం కదా. చాలా బాగుంది కదా లొకేషన్. అయితే ఇప్పుడేం చేద్దాం? అంతాక్షరి ఆడదాం. మా ఇంట్లో రోజు అంతస్తు ఆడతాము. నాకు అది చాలా ఇష్టం. కానీ అందరం ఆడదాం. ఆగండి ఆగండి, పిల్లోడికి ఏమైనా తినిపిద్దాం. మా కాలంలో పిక్నిక్ అంటే ఇంట్లో పులిహోర చేసుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు చెల్సీలు రీళ్ళు. వరుణ్ పాడు పాట. పాడు. ఏం పాట ఏంటి? మధు పాట పాడతా అన్నావు కదా, పాడండి. నేను పాట పాడితే ఇక్కడ అందరూ ఓడిపోవడం ఖాయం. నీ పాట వింటే మేమే కాదు ఇక్కడ ఉన్న పక్షులన్నీ పారిపోవాల్సిందే. लहराई लहराई ले 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 लहराई लहराई गुंड वेचने ऊहले गिराई लहराई लहराई गोरु वेचने ऊसुलदिराई ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి
ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరువెచ్చనైన ఊసులెగిరాయి రోజు చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి పాలలనే మరిచే సరసాలే తేదీ వారాలే చెరిపే చెరసాలే చనువు కొంచెం పెంచుకుంటూ తనువు బరువే పంచుకుంటూ మనలో కమ్మాయికం ఏకమ్మవుతూ ఏకాంతాలే లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలెగిరాయి లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులెగిరాయి ఇన్ని నాళ్ళు ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంత చెప్పలేని హాయి అమ్మా ఒక్క నిమిషం. ఏంటి నా రింగు కనిపించట్లేదు బాబు. రింగు కనిపించట్లేదు కనిపించట్లేదమ్మా. కనిపించట్లేదమ్మా. కనిపించట్లేదు. ఒకసారి అమ్మ చూడండి, ఇక్కడ ఏమైనా పడిపోయిందా చూడండి. కనిపించట్లేదురా. ఇక్కడ ఎందుకు ఉంటుందమ్మా? నువ్వు కనిపించట్లేదమ్మా. నీ బట్టలు ఏమైనా పడిందేమో చూడు. లేదు. రింగు పోయిందా? ఎవరు తీసుంటారు? మనలో ఎవరో ఒకరు తీసుకుంటారు. మన వాళ్ళు ఎవరు తీసుంటారు? మన కుటుంబం గురించి నాకు బాగా తెలుసు. ఆగండి, మీ అభిప్రాయం చాలా తప్పు. మనలో ఎవరో ఒకరు రింగ్ తీసి ఉంటారు. మనమందరం కుటుంబం కాబట్టి దొంగ ఎవరు మనకు ఎవరు తెలియదు. మనం ఒక పని చేద్దాం, మనమందరం ఒక కుటుంబ సభ్యులు కాబట్టి నేను అక్కడ ఒక బ్యాగ్ పెడతాను. ఎవరైతే రింగ్ తీశారో ఒక్కొక్కరు తీసుకెళ్ళి అందులో పెట్టేయండి. కానీ అందరూ ఖచ్చితంగా వెళ్ళి బ్యాగ్ దగ్గరికి వెళ్ళాలి. లేదంటే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. రింగ్ అయితే ఎవరైతే తీశారో వాళ్ళ పరువు పోతుంది. ఏమంటారు మీరందరూ? ఓకే 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 ఓకే
ఇదిగోండి నేను బ్యాగ్ తెచ్చాను, చూద్దాం ఇంకా రింగ్ పెట్టారో లేదు. రింగ్ దొరికినది. ఇదిగోండి మీరు రింగ్. థ్యాంక్ యూ మధు. మధు, ఓ యు ఆర్ గ్రేట్. థ్యాంక్ యూ. గోవాకి వెళ్దామా?